ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ గారు. ఎవడు ఏడసస్తే నాకేంటి, ఎవడు ఎక్కడ కొట్టుకుపోతే నాకేంటి, నేను ఎమ్మెల్యే అయిపోయా, డిప్యూటీ సీఎం అయిపోయా, నాకు పవర్ ఉంటే చాలు, నాకు హెలికాప్టర్ ఉంటే చాలు, నాకు ప్యాకేజ్ ఉంటే చాలు అన్నట్టు ఉన్నాడు. కానీ ఈరోజు పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే పేపర్ కరెక్షన్లో అన్ని తప్పులు దొర్లి పట్టించుకోడు. రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లల్ని చంపేసి ముక్కలు ముక్కలు చేసేసి విసిరేస్తుంటే కూడా మాట్లాడు. రైతులకి ఎవ్వరికి కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తుంటే కూడా నోరెత్తి మాట్లాడు. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేసామని ఈరోజు ఎవరన్నా వేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తలలు కొట్టుకుంటున్నారు. ఒక్కటే హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, మేము ఏమైనా చేయగలం అనుకుంటే మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, సంవత్సర కాలం. మీరు ఏ విధంగా అయితే దొంగ కేసులు పెట్టి కొమ్మినేని గారు లాంటి వాళ్ళని పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఎలా చెంపదెబ్బ కొట్టిందో మీరు చూశారు. సో మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇక మీదట మీరు దొంగ కేసులు పెట్టాలి, లేదా ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఎగరగొట్టడానికి పోలీసుని ఉపయోగించి బెదిరించాలి అంటే ఎవరు బెదిరే పరిస్థితి లేదు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికైనా మీరు మీ పందా మార్చుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టండి, మీరు ఇచ్చిన ఎల్లో బుక్ మేనిఫెస్టోని అమలు చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు చిత్తూరు జిల్లా వాసులందరూ సిగ్గుపడి తలదించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని రాజులాగా చూసుకున్నారు, తన తండ్రి వైఎస్ఆర్ గారి లాగే. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టే రైతు అడిగింది అడగంది రెండూ చేశారు తండ్రి కొడుకులు. కానీ ఈరోజు రైతుల పరిస్థితి మళ్ళీ ఆత్మహత్యల వైపుకు వెళ్ళటం అనేది మనం గమనిస్తున్నాం. జగనన్న ఉన్నప్పుడు 40-50 రూపాయలు పోయిన కిలో ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు కూడా పోలేదంట. నిన్నెవరో చెప్పి బాధపడుతున్నారు. ఇక్కడైతే తిరుపతిలో కొన్ని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఫ్యాక్టరీల్లో వాళ్ళవి మాత్రమే అన్లోడ్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళవి చేసుకోవట్లేదని నాకు చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను, ఇలా కూడా ఉంటుందా అని. ఇదే విధంగా మనం కనుక చేసుంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే సంక్షేమ